అయ్యయ్యో, ఏంది సార్ ఇది? ఎందుకింత అన్యాయం చేస్తున్నారు? ఇదేమన్నా న్యాయమేనా సారు? నిన్ను ఎంతగానో నమ్మిరు సార్ వాళ్ళు. నమ్మే కదా ఓట్లేసి గెలిపించిర్రు. గద్దెక్కినాక గిట్ల మోసం చేసుడేమన్నా పద్ధతేనా సారు? వాళ్ళ పానాలు ఎంతటి చెప్పుర్రి. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. మట్టిని నమ్ముకొని భూతలి మీద భారం వేస్తే బతుకుతారు. అసొంటోళ్ళ మీద ఇంత పగ పెంచుకుర్రా? మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టే అయింది పోన్రి మన రైతన్నల పరిస్థితి. అంతా ఆగమాగం పంచకంతమున్నది. ఓ దిక్కు రైతు బంధు రాక, రైతు బీమా లేక, రుణమాఫీ సక్కగాక అరిగోస పడుతుంటే, ఇంకో దిక్కు కాల్వలల్ల నీళ్లు రాక, సర్కారు కరెంటు సక్కగా ఇడవక, మందు బస్తాలు దొరకక, చెప్పుల లైన్లు అప్పుల తిప్పలతోని మస్తు ఇబ్బందులు పడుతున్నారు అన్నదాతలు. కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేమొచ్చినాక 15,000 ఇస్తామంటే ఆశకు పోయి ఎల్లెలకల పడ్డట్టే అయింది. కాంగ్రెస్ గెలిచినాక ఆ 10,000 లేవు, ఆశ పెట్టిన 15,000 లేవు. రేవంతన్ సారు దేవుళ్ళందరి మీద ఒట్టు పెట్టి పతిపచ్చాలను పొట్టు పొట్టు తిట్టినా బ్యాంకుల తాకట్టు పెట్టిన పాస్బుక్ మాత్రం బయటికి రాలే. ఇన్ని చేసినా రైతులు నిమ్మలంగానే ఉన్నారు, మంచిగానే పంటలు పండిస్తున్నారని అనుకున్నాడో ఏమో తెలియదు గాని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి ముక్కు విండి కరెంటు బిల్లులు వసూలు చేసేందుకు సుత తయారైతుండట మన రేవంతన్ సారు. గిట్ల మోటార్లకు మీటర్లు పెడితే ఇప్పుడు తెచ్చుకునే అప్పు కంటే ఇంకో 6,000 కోట్లు ఎక్కువ తెచ్చుకుంటేందుకు కేంద్రం వాళ్ళు ఒప్పుకుంటారట. అందుకే మీటర్లు పెడితే ఇటు అప్పుకు అప్పు పుడుతుంది, మోడీ సార్తోని శభాష్ అనిపించుకోవచ్చని ఈ ప్లాన్ వేస్తున్నాడట మన రేవంతన్ సారు. ఓ సారు, ఇక అట్లనేగా మీటర్లు పెట్టే కాంట్రాక్ట్ కూడా ప్రధాని దోస్తు అదాని సార్కే ఇచ్చినవనుకో, మోడీ సారు ఇంకింత ఖుషి అవుతాడు. మీ కుర్సీ కిందికి నీళ్లు రాకుండా సారే చూసుకుంటాడు. అన్నదాతలు ఆగమైతే మనకేంది, అడక్క తింటే మనకేంది? మనకు పైసలు కావాలి, ఆ వీటిని కాపాడుకుంటేందుకు కుర్సీ కావాలి, అంతేనా సారు? శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు డొక్కెండిన అన్నదాతను ఇంకా కాల్చుకు తింటారా సారు? ఆఖరికి ఓ మాట చెప్తా ఇను సారు, ఇవాళ కుర్చీలో కూర్చున్నావు గాని నీకు నచ్చింది చేసుకుంటూ పోతున్నావు. నిండా మునిగినోనికి సలుండదు గాని ఇంకో 3 ఏళ్లు పోతే మళ్ళా నువ్వు ఓట్లకు రాక తప్పదు, మేము ఓట్లేయక తప్పదు. అప్పుడు చూపిస్తాం మా పవర్ ఏందో అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన రైతన్నలు. Thank you.